చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడా దయగల తండ్రి, ఈ ఉదయకాలంలో మమ్మల్ని ఇక్కడికి చేర్చినైనా మరి ప్రభా, మరి నీ కుమారుని మేము జ్ఞాపకం చేసుకున్నటకు, మరి ప్రభా నిన్ను ఆరాధించుటకు, నిన్ను ఘనపరచుటకు మరి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు చేస్తున్నాం. మరి ఇప్పుడు కొంచెంసేపు ప్రభా మీ మాటలు మేము ఏమైనా గుర్తు తెచ్చుకుంటకు, మేము మీ యొక్క స్వరం మీరు మాట్లాడటకు కృప దయచేయకపోతున్నందుకు మీకు స్తోత్రం చేస్తున్నాను కదండి. మరి ప్రభా కానీ నన్ను మరుగుపరచండి తండ్రి. ఎన్నికలేని వారిని ఎన్నుకున్న ప్రభువుడవు, జ్ఞానహీనులను ఎన్నుకున్న ప్రభువుడవు, బుద్ధిహీనులను ఎన్నుకున్న ప్రభువుడవు, నీచులను తృణీకరింపబడే వారిని ఎన్నుకున్న ప్రభువుడవు. నన్ను మమ్మల్ని ప్రభా మీరు ఎన్నుకొని ప్రభా మీరు మరి పరిశుద్ధులుగా తీర్చినైనా మరి ఇక్కడ సంఘంలో మన మమ్మల్ని అందరికీ చేర్చి పరిశుద్ధులతో సహవాసం చేయటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు ఇష్టం చేస్తూ మరి ప్రభా ఈ కొంచెం సమయం ప్రభా మీ యొక్క మాటల స్వరం మేము వినుటకు మా చెవులను తెరవము, మిమ్మల్ని చూచుటకు మా కన్నులను తెరవము. నేను అన్నింటిలో మీరే గంట మా ప్రభావ పొందాలని మా ప్రభావ మీరే శ్రీస్తున్నాము. అర్థంగా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనము ఇంతకుముందు మత్తయి 6వ అధ్యాయం కొన్ని వర్షాలు మనం చదువుకొని ఉన్నాం కదా. ఇరవై 23 నుంచి మనము 26 వరకు చదువుకొని ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా 26 చదివినట్లయితే అక్కడ ఏమనుందంటే, ఆకాశ పక్షులను చూడుడి. ఎవరు చదవమా? ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఈరోజు ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాలో ఒక భయం ఏర్పడింది. ఎందుకంటే ఉదయకాలం నుంచి నేను ఈరోజు ఏమి వేసుకోవాలి బట్టలు అని చాలా ఒక అర్ధగంట సేపు వేస్ట్ చేశాను టైం. మనము ఆరాధనకు వెళ్ళే ముందు మన యొక్క మనసు దేని మీద పడాలంటే అక్కడ దేవుని వాక్యం ఏ విధంగా మరి అందరికీ చేరాలా, దేవుని స్వరం ఏ విధంగా మనకందరికి వినపడాలా, దానివల్ల ఎలా ఉద్యోగం కలగాలా, దేవుడు మనకిచ్చిన మార్గనిర్దేశకం ఏమి అనేది మనం తెలుసుకోవాలి. కానీ దాదాపు హాఫ్ అన్ అవర్ నేను ఏ బట్టలు వేసుకోవాలా అని తెలిసినప్పుడు నాకే ఇప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు అది నాకే సిగ్గేస్తుంది అన్నమాట. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండను. నీలోనున్న వెలుగే చీకటి అయితే, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంత గొప్పది. ఎవడను 2 యజమానులకు దాసుడుగా ఉండలేరు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండలేరు. అందువలన నేను మీరు చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును కూర్చేయను, ఏమి ధరించుకుందామో అని మీ దేహం కూర్చేయనని చింతపడదు. ఈ వాక్యము మనగా వస్తూ నాన్నగారు ఏం తిన్నారో అడిగేవా? నేను అడగలేదా? ఇప్పుడు మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం తిన్నామో ఏం తింటామో అనే సమస్య బహుశా అన్న కూడా తెలియలేదు పాపం. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా వస్తూ ఉన్నాడు. మనం ఇక్కడికి ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టంలో ఎప్పుడైతే ఫుడ్ మన స్టమక్ సిస్టంలో ఎప్పుడైతే ఫుడ్ పోయిందో ఏమైందంటే ఎనర్జీ కావాలి దాన్ని జీర్ణాశయంలో మనకు ఆహారం చేరినప్పుడు అది అరిగించుకోవడానికి ఎనర్జీ కావాలి. అందుకే మనకు నిద్రమత్తుగా ఉంటుంది. యేసయ్య 40 దినాలు ఉపవాసం చేసినప్పుడు ఆయన ఆత్మీయంగా బలపడినాడు. శారీరకంగా కొంచెము ఆటోమేటిక్గా కొంచెం వీక్ అవుతాం 40 రోజులు ఫాస్టింగ్ చేస్తే. మనలా కాదు. కొంతమంది ఫాస్టింగ్ ఎట్లా చేస్తారంటే
భలే గమ్మత్తు చేస్తారు. మా రిలేటివ్స్ వాళ్ళు ఒకసారి వాళ్ళు ఫాస్టింగ్ దాదాపు వాళ్ళు కూడా 40 days చేస్తారు. అయితే కొబ్బరి బొండాలు, టీ, కాఫీ, కొబ్బరి బొండాలు, మజ్జిగ, ఇంకా లిక్విడ్ డైట్ అనమాట. ఇంకా దాంట్లో ఫాస్టింగ్ ఏముంది అంటే ఆరోగ్యము కోసం కొంతమంది ఫాస్టింగ్ చేసేటప్పుడు ఒలివ నూనె తీసుకోవడము అలా చేస్తారు. ఎందుకంటే చాలామంది ఫాస్టింగ్ ఎక్కువ చేసి దేవుళ్ళలో బలపడుతున్నారు, కానీ వాళ్ళు లోపల యాసిడ్స్ ఉంటాయి పొట్టలో, దానివల్ల వాళ్ళకి అల్సర్స్ ఏర్పడి తర్వాత యాసిడిటీతో చాలా బాధపడుతున్నారు. అయితే మరి యేసయ్య ఎట్లా 40 days ఫాస్టింగ్ చేస్తున్నాడు అంటే మనం ఎంతసేపు మనము ఉదయం లేచినప్పుడు నుంచి చాలామందికి ఎక్కువగా లేడీస్కి ముఖ్యంగా కుటుంబానికి ఎవరైతే వంట చేస్తారో వంట చేసేవాళ్ళు వంట చేయనోళ్ళు కాదు, వంట చేయనోళ్ళు ఇప్పుడు అబ్బాయిలైనా ఫస్ట్ లేస్తేనే చేసే పని ఏంటంటే ఫోన్ చూసుకోవడం, ఏం మెసేజ్ వచ్చినాయి, మనం ఎట్లా అవతల వాళ్ళకి చూపించుకోవాలి గొప్పగా. ఇంకా అదే ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ పాల పండుగలకు వచ్చేవాళ్ళం. అక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు అంటే రోజు కాదు, ఇప్పుడు నెలకు ఒకసారి లేకపోతే 3 monthsకి ఒకసారి వచ్చాం. అక్కడ అందరం కలిసి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉందంటే పిల్లల్లో అందరూ వస్తారు, వచ్చినా కానీ ఇప్పుడు వాళ్ళకు ఒక్కొక్క తల ఒక ఫోన్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడుకోరు. పక్కనే కూర్చుని రాకేష్ మా అబ్బాయి కడప నుంచి బాక్రపేటకు వచ్చినప్పుడు వరకు ఏం మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఎవరో ఒకరు వాళ్ళు మా బాబు బిజీ ఫోన్లో, ఏం బిజీనో నాకు తెలియదు. అంటే మనము ఆదివారం ఒక పరిశుద్ధులు అంటున్నారు. పరిశుద్ధులు ఎవరండి ఇక్కడ? మీరు పరిశుద్ధులు అంటున్నారు, మీరేమో ఎవరు బయట వాళ్ళు ఎవరి గురించి చెప్తున్నారేనా అని మీరు అనుకుంటున్నారు. పరిశుద్ధులు ఎవరు? క్వశ్చన్ అండ్ ఆన్సర్. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, అది పాత నిబంధన. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? దేవుని ఆత్మ, సత్య స్వరూపమైన దేవుని ఆత్మ మన హృదయంలో ఉన్నప్పుడు మనము నింపబడాలా. మనం మాట్లాడుతున్నప్పుడు ఎలా నింపబడాలా అనేది మనం చూద్దాము, దాన్ని దేవుని అడుగుదామని చెప్పాము. అయితే మనము నింపబడినప్పుడు మనము పరిశుద్ధమే. అయితే దేవుని యేసయ్య అంటాం కదా మనము. యాక్చువల్గా దాని హిబ్రూలో దాని పదం వచ్చేసి యెషువ గారు చెప్పిన రీతిలో సత్యస్వరూపైన దేవుని ఆత్మని దేవుని అడిగి మీకు పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అన్నప్పుడు అది ఎవరికి వర్తించింది? క్రైస్తవులకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషినికి వర్తించింది. అయితే వారిలో దేవుని ఆత్మ ఆవగింజంత వేయబడుతుంది. అంటే అందుకే ఆవగింజ అనేది ఒక కోరిక కోసం మాత్రమే. దానిని మనము పరలోక రాజ్యం ఎట్లుంటుంది అంటే ఒక గొప్ప అని చెప్తాడు దేవుడు. పరలోక రాజ్యము ఒక ఆవగింజవలే ఉంటుంది. అది నాటితే దానికి కావాల్సిన ఎరువు, వెలుతురు, నీరు అన్నీ ఇచ్చినామంటే ఏమైంది? కూర మొక్కలలో అతి పెద్ద చెట్టు అయితే, కూర మొక్కలు అంటే మామూలు మిగతా చెట్టుతో కంపేర్ కదా, కూరగాయలు అన్నింటిలో అతి పెద్ద చెట్టు అయ్యి దానిపైన పక్షులు వాళ్తాయి అని చెప్పేసి మత్తయి సువార్తలో. అంటే ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ అందరిలో, కనీసం మనము హిందువులు ముస్లింల గురించి పక్కన పెడదాం ప్రస్తుతానికి, వాళ్ళలో కూడా బీజం వేయబడింది. అయితే వాళ్ళకి ఎలా పెంపొందించుకోవాలనేది తెలియదు. బహుశా వాళ్ళు కూడా పెంపొందించుకుంటారేమో, మనకైతే కరెక్ట్ తెలియదు. కానీ యేసయ్య మనకు వచ్చి ఆయన ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన మనకు మార్గం చూపించాడు. ఎందుకంటే మనం అందరము పుట్టిన వెంటనే కొంచెం పెరిగిన తర్వాత మనము తెలుసుకోవాలనుకునేది దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుణ్ణి వెతకడం స్టార్ట్ చేస్తాం. దేవుని వెతకడం స్టార్ట్ చేసినది దొరికేంత వరకు మనము ఆగము. ఇంకా అది ఆ చింత ఉంటూనే ఉంటుంది. ఎందుకు నేను ఈ భూమి మీదకి వచ్చాను, ఎందుకు నేను ఈ భూమి మీదకి వచ్చాను, నేను ఎందుకు పుట్టాను. మరి ఎవరైనా చనిపోయినప్పుడు మనకు బల్బు వెలుగుతాను అని, అరే మరి అతను చనిపోయినాడే, ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్తాడు. కొంత చిన్నపిల్లలు ఏమనుకుంటారు, మా నాన్న చనిపోయినాడే, మనం
రీసెంట్గా 2-3 months ముందు రాజన్ బాబు అని ఒక పాస్టర్ చనిపోయాడు. వాళ్ళ పిల్లలు పెళ్లి కాలం వయసు. వాళ్ళకి తెలుసు పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా రాడు ఆయన అని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళని కూడా అనుమానం ఉంటాయి, ఏమవుతుంది వీళ్ళు చనిపోయిన తర్వాత అని చెప్పేసి అందరికీ అనుమానం ఉంటాయి. మరి చిన్నపిల్లలు వాళ్ళు ఏమనుకుంటారంటే ఏమైనా మా అమ్మనో ఎవరో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అమ్మగా నాన్న, వీళ్ళు చనిపోయినప్పుడు మళ్ళీ వస్తారేమో, ఏం తెస్తే పడుకున్నారు ఏమి అనుకుంటారు. కానీ వాళ్ళకు అది తెలియకపోతుంది, మళ్ళీ వస్తారేమో అని చాలామంది అనుకుంటారు. చనిపోయి పూర్తి చేసి చూసినా కానీ వాళ్ళు వచ్చిన తర్వాత అమ్మ నాన్న ఎప్పుడు వస్తారమ్మా, నాన్న ఒక అమ్మ చనిపోయింటే నాన్న అమ్మ ఎప్పుడు వస్తారు అని అడుగుతారు. సహజమే కదా, మామూలుగా జరిగేవి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు చనిపోయినారు ఇంకా వీళ్ళు రారు అని చెప్పేసి. అయితే వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అనే ఒక సమస్య వాళ్ళకి అప్పటి నుంచి పుడుతుంది. చాలామందికి భయం వేస్తుంది. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళని చూస్తే ఇదే సమస్య మా ఇంట్లో వస్తే ఎలా ఉంటుంది అని భయపడతారు. అంటే సమస్యలకు చూసి భయపడి దేవుని తెలుసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బయట వాళ్ళకు ఉద్యోగాలు దొరకక ఓకే దేవుని సేవ అయితే ఏదో పని జరుగుతుంది, పొట్టకు ఫుడ్ దొరుకుతుంది అని వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. రాజకీయాల్లో రాణించలేక చర్చి వచ్చి అక్కడ వాళ్ళు హెచ్చింపబడడానికి ప్రయత్నంలో కొంతమంది ఉంటారు. మరి కేవలం కొంతమంది మాత్రం దేవుడు మనలను ప్రేమించడానికి మనం ఏ పాటి వారము దేవుడే ఆదామవను ఎన్ని రోజులు చేశాడు? ఆదామవను దేవుడు ఎన్ని రోజులు చేశాడు? ఒకరోజే కదా చేసింది. మరి చెప్పిన మాట వినలేదు వీళ్ళు. ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయినాము. పాత నిబంధన అంతా ఆయన దేవుని దూతలతోటి పక్కనే ఉంటూ ప్రవక్తలని బైబిల్లో ఉండే గొప్ప గొప్ప వ్యక్తులని వాళ్ళు నడిపించుకుంటూ వచ్చినాడు. అయినా కానీ దేవుని రాజ్యం రాలేదు. క్రొత్త నిబంధనలో మా సువార్తల్లో యేసు ప్రభు 4 సువార్తల్లో యేసు ప్రభు మన కోసము అంటే యేసు ప్రభు తనకు తానుగా రాలే. తండ్రి పంపించిన వెంటనే ఆయన విని నేను ఇక్కడికి వచ్చింది నా చిత్తం నెరవేర్చడానికి కాదు, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి అని చెప్పేసి యేసు ప్రభు వచ్చాడు. మంచి బోధకుడా, సద్బోధకుడా అంటే మంచివాడు ఎవరు లేరు, మంచివాడు దేవుడు మాత్రమే అని చెప్పినాడు. అంటే మళ్ళీ ఇంకా చనిపోతానని అంటే ఇంకా వాళ్ళు వచ్చి పట్టుకు వెళ్తారని ఆయన ముందే తెలుసు. తెలిసినప్పుడు ఏమంటాడు? భయపడతాడు. భయపడి వాళ్ళ శిష్యులని కమాన్ గెటప్ ఇప్పుడన్నా పడుకునేది, ఇది పడుకునే సమయమా, లేండి అని చెప్పేసి వాళ్ళు లేపుతాడు. చనిపోయేటప్పుడు లాస్ట్ చివరి బ్రెత్ వదిలేటప్పుడు కూడా ఏలి లమ సబక్తాని అని చెప్పేసి అరబిక్ భాషలో ఆయన తండ్రి నా చెయ్యి ఎలా విడిచిదివి అని ఆయన అనురాస్తాడు. అంటే నేను చెప్పేది ఎందుకంటే చాలామంది దాన్ని దేవుడు మన మీద చూపించిన ప్రేమకు మనము దేవుడు అంటే ఆత్మ, దేవుడు అంటే ఆత్మ. ఆదికాండంలో చెప్పినట్టుగా జలముల మీద అల్లాడుచున్న, అంటే జలములు అంటే సముద్రాలు అని కదా, సముద్రాలు వాటన్నిటి పైన అల్లాడుచున్న దేవుని ఆత్మ. అంటే అంత అనంతమైన ఆత్మ దేవుడు అంటే. దాంట్లో నుంచి ఆయన కుమారుడిని మరి ఎంత పరిణతి అంటే యేసు ప్రభు ఒక ఫైనైట్ అమౌంట్ ఆఫ్ స్పిరిట్, అంటే ఫైనైట్ అంటే మనం దాన్ని డిఫైన్ చేయొచ్చు ఇంతని. కానీ దేవుడు అనంతమైన ఆత్మ. ఆయన పంపించినప్పుడు అందుకే దేవుడు కూడా విశ్వ కూడా దేవుణ్ణి ప్రార్థన చేస్తా. ఎవరు ప్రార్థన చేసినాడు మరి అని వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి కుటుంబ సమస్యలు, కుటుంబంలోనే ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి పని లేకుండా అన్నిటికంటే నాకు తెలిసి ఒక తెలివైన వాడికి పని లేకపోతే వాడి తెలివితేటలు ఏ విధంగా వాడు ఉపయోగించుకోవాలనే అవకాశం లేకపోతే అంత బాధ ఉంటుంది వాడికి. ఇప్పుడు మీరు చాలామంది ఉంటారు చదువుకొని
క్వాలిఫైడ్ అయ్యి మీకు టీచర్స్ చెప్పింటారు, వా నువ్వు ఎంత బ్రైట్ క్యాండిడేట్, నువ్వు ఎంత బ్రైట్ స్టూడెంట్, బాగా షైన్ అవుతావు, నువ్వు అదవుతావు ఉదవుతావు అని చెప్పింటారు చిన్నప్పుడు. ఆ తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు, వా మీరు ఖచ్చితంగా కలెక్టర్ అవుతాడండి, లేకపోతే ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడని చెప్పింటారు. కానీ మనం చదివాము, ఇంజనీరింగ్ చదివింటారు, డిగ్రీ చదివింటారు, అన్నీ ఎక్విప్డ్ అయిన తర్వాత వాళ్ళకు పని దొరకకపోతే వాళ్ళు పడే వాళ్ళు మదన పడతారు అన్నమాట ఉదయం. నేను అన్నీ చేశాను కదా, కరెక్ట్గానే చేశాను కదా, మరి నాకు ఎందుకు ఈ అవకాశం రాలేదు అని బాధపడతారు. అయితే ఎవరన్నా వెంటనే తెలిసిన వాళ్ళు, అమ్మ బాబు మీకు ఈ ఉద్యోగం ఉంది ఇక్కడ, అది రండి అని చెప్పేసి తీసుకుపోయేసి వాళ్ళు పరిచయం చేసి, వాళ్ళకు కొంతమంది ఏం చేస్తారంటే లంచము ఇచ్చి ఉద్యోగం తెచ్చుకుంటారు, కొంతమంది రికమెండేషన్లు చేయించుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటారు. వాళ్ళు తర్వాత వాళ్ళు వచ్చే సంపాదన వాళ్ళకి సరిపోదు, పిల్లలకు ఆరోగ్యం బాగుండదు, ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే నా నీతి నిమిత్తము, మత స్వార్థ 5 నా నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు. మీకు ముందు వచ్చిన ప్రవక్తలు ఈ విధంగానే హింసింపబడ్డారు. దేవుని నీతి నిమిత్తము మనం హింసింపబడాలా. వాళ్ళు ఎవరైతే హింసింపబడ్డారో వాళ్ళు ప్రవక్తలతో సమానము. అంటే వాళ్ళ తప్పిదం ఏం లేకుండా హింసింపబడితే వాళ్ళు ప్రవక్తలతో సమానం. అయితే మనము ఆయన నీతిని బట్టి మరి ఎందుకు మనము ముందుకు పోలేకపోతున్నాము? మనకు కొంతమందికి రిజర్వేషన్స్ ఉంటాయి, కొంతమందికి స్కాలర్షిప్స్ వస్తాయి, అంతా అయిపోయి ఇప్పుడు మంచి ప్లేస్లో ఉన్నాము, ఇంకా ఆరోగ్యం బాగుంది, కష్టపడే ఇది శక్తి ఉంది, మరి ఎందుకు మనకు ఇబ్బంది? మన జీవిత ధ్యేయం ఏంటి అని చెప్పేసి చాలామందికి కన్ఫ్యూజన్. ఏం కన్ఫ్యూజన్? ఎందుకు పుట్టినాము, ఎందుకు ఏం చేస్తున్నాము అంటే మనిషికి ఒక అలవాటు ఉంది, తను ఇంతకుముందు చేసి సక్సెస్ అయ్యేది ఏదైనా చేసింటే ఇంకా అదే చేయాలనిపిస్తుంది. ఎవరైనా మెచ్చుకున్నారనుకోండి, అబ్బా దీంట్లో నువ్వు చాలా పర్ఫెక్ట్ అయ్యా, ఇది నువ్వు చేసినట్టుగా ఎవరు చేయలేరు అని అన్నామంటే ఇంకా అతనికి 30 సంవత్సరాలు అప్పుడు ఆ విషయం చెప్పినాం అనుకోండి, 40 అయినా అదే పని చేస్తాడు, చేయాలనిపిస్తుంటుంది. 50 అయినా అదే పని చేయాల్సి వస్తుంది అనిపిస్తుంది. 60 అయినా అదే పని, 100 అయినా కానీ ఆ పని చేయాలనిపిస్తుంటుంది. ఎందుకంటే అంతకుముందు సక్సెస్ అయినాం కదా, అప్పుడు వాళ్ళు మెచ్చుకున్నప్పుడు వాళ్ళు వచ్చిన ఆనందం, వాళ్ళ ఈగో సాటిస్ఫై అయిపోయి మళ్ళీ ఇంకొకసారి అలాగా అంటే కష్టపడి వచ్చిన దానికి ఫలితానికి. నాన్నగారికి దాదాపు 2 రోజులు పగలు రాత్రి రాజరత్న మెస్ గారు మా నాన్నగారు పగలు రాత్రి ఈ వినాయక చవితి రోజు తీసుకెళ్ళి వినాయకుని విగ్రహం వచ్చి ముస్లిం ప్లేస్లో పెట్టారు. ఇప్పుడు పోలీసులు పోతే పెద్ద న్యూస్ అయిపోయి అంతా కడప అంటేనే బ్యాడ్ మార్క్ ఏర్పడుతుంది. మరి ఎట్లా అంటే శాంతి సంఘం అని చెప్పేసి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధులు, పార్సీకులు వాళ్ళందరూ ఒక సంఘంలో ఆయన ఉండి దాంట్లో మెంబర్స్, కలెక్టర్, ఎస్పీ కూడా ఆనరీ మెంబర్స్గా ఉండి ప్రతి రిలీజియన్ నుంచి ఒకరు తీసుకొని వాళ్ళు ఎక్కడైనా సమస్య జరిగినప్పుడు వీళ్ళంతా పీస్ మార్చ్, లేదంటే ఇప్పుడు పండుగ జరుగుతుంది క్రిస్మస్ ఉన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళ ముస్లిమ్స్ వాళ్ళంతా వచ్చి ఇక్కడ కేక్ కట్ చేసుకుంటారు. వాళ్ళ పండుగకి వాళ్ళ ఆలయానికి వెళ్ళి అక్కడ తినడము, మనమంతా ఒకటే అనే ఒక భావాన్ని నెలకొల్పడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని చూసి అప్పుడుండే ఎస్పీ మీరు వెళ్ళండి ఆ సమస్య సాల్వ్ చేయండి అంటే ఒంటికాలు నిలబడి రాత్రంతా నిలబడి మేల్కొని అక్కడ వీళ్ళేమో మా స్థలంలో పెట్టాలి, ముస్లిమ్స్ నిమిషానికి జరుగుతుంటారు మొత్తంగా 100 మంది, 1 నిమిషం చాలు వాళ్ళకి. వీళ్ళు ఏంటంటే ఒకసారి వినాయకుని విగ్రహం స్థాపించిన తర్వాత అది తీయడానికి లేదని గొడవ పడుతున్నప్పుడు నాన్నగారు నుండి అక్కడ కబీర్ పురస్కార్ అవార్డు అని చెప్పేసి ప్రెసిడెన్షియల్ అవార్డు అది దేశంలో ఇద్దరికి వచ్చింది ఆ సంవత్సరం, అప్పుడు ఇచ్చారు. అలాంటి గుర్తింపు వచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అదే పని చేయాలనిపిస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ అలాంటి పని చేసి అలాంటి గుర్తింపు తెచ్చుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి గుర్తింపు కడపపట్నంలో కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఎవరికి రాలే ఇంతవరకు కబీర్ పురస్కార్ అవార్డు అంటే.
మరి అలాంటిది వచ్చినప్పుడు అలాంటి పని చేద్దాము అన్నట్టు ఆయన కాలేజ్ నడిపారు. ఎంతోమందికి ఫీజులు తీసుకోకుండా కూడా ఫీజులు తక్కువ ఇస్తారు. కొంతమంది వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినప్పుడు అయ్యా మీరు దేవుడు అయ్యా అని వచ్చి కాలు మొక్కుతారు. అప్పుడు అబ్బా నేను పడిన కష్టానికి ఇది వచ్చింది అని చెప్పేసి మళ్ళీ ఇంకా కూడా ఇప్పటికి కూడా కాలేజ్ నడపాలనే ఆశ ఉంటుంది ఎవరికైనా. అంటే మనిషి ఒక పని చేసిన తర్వాత గుర్తింపు వచ్చిన తర్వాత ఆ గుర్తింపు కోసం అదే పని చేయాలనుకుంటాం. అయితే మన జీవిత గమనం మనం ఏం చేయాలా, మనము ఎందుకు పుట్టాము అనేది మనకు తెలియకపోతే టైం వేస్ట్ అవుతుంది. చేసిన పని చేసుకుంటే దానికి ఎందుకు ఇంకొక దేవుడు 100 సంవత్సరాలు వచ్చినా కానీ అదే పని చేస్తూ ఉంటే ఇంకా చాలు బాయ్ వచ్చేసి బాబు తమ్ముడు పైకి వచ్చేసి నీకు వేరే పని ఇస్తానండి. ఎందుకంటే ఇక్కడ జ్ఞానం లేకుండా ఉంది. చేసిన పని మళ్ళీ చాలా అనిపిస్తూ ఉంది. మరి ఇంకా చలో లెట్స్ అంటారు, వచ్చిందన్న అంటాడు. బాగా ఉంటారు హెల్తీగా. చిన్న పిల్లలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు హార్ట్ అటాక్ చనిపోతున్నారు. హెల్తీగా ఉంటారు. అంజురపు చెట్టు దగ్గరికి ఏసై వెళ్తాడు. ఏసై అంటున్నాను కానీ యెషోవా వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఆకులు మాత్రమే ఉంటాయి, పళ్ళు ఉండవు. ఆకులు అంటే తీసుకురండి, వెళ్తురు తీసుకుంటాయి, రూట్స్ నుంచి నీటిని తీసుకుంటాయి, చోటు చేసుకుంటాయి. అవి ఆకులు, దానికి పల్లె లేవంట అసలు. ఆయన యెషోవా యెషోవా అంటే యేసయ్య, అది ఒరిజినల్ లాంగ్వేజ్లో యెషోవా ఉంది కాబట్టి యెషోవా వచ్చేసి ఆ పళ్ళు తిందామని ఆకలేసి వెళ్తే ఒక పండు లేదు. ఆయన కోపం వచ్చేసి నువ్వు ఫలించుకుందుగాక అంటాడు. మరి ఎంత సీరియస్గా ఉన్నాడో ఎంత టౌన్ అన్నాడో తెలియదు. ఆకలితో వెళ్ళి చూసి ఒక్క ఫలం కూడా తినాలని అంజనం చెట్టుకి చూసి నువ్వు ఫలించుకుందుగాక అని వెళ్ళిపోయినాడు. సాయంత్రం కల్లా చెట్టు మాడి మసైపోయింది, లేదు చెట్టు అయిపోయింది. అలాగా మనము దేవుని మనం నెంబర్ 1 దేవుని చిత్తమే మనకు తెలియకపోతే మనం చేసేది ఏం లేదు. కానీ దేవుని చిత్తము మన జీవిత పర్పస్ ఏంటంటే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని చిత్తాన్ని విని దాన్ని మాత్రమే చేయడం మన పని. దేవుని చిత్తాన్ని విని దాన్ని మాత్రం చేయడమే మన పని, అంతే కదండి. ఇప్పుడు నెల్సన్ గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయితో చెప్పినాడు, రే వాటర్ వస్తున్నాయి, మనం ఊరికి పోలేము, అంత లాక్డౌన్ స్టార్ట్ అయింది, పోయేసి 10,000 రూపాయలు తీసుకొని వెళ్ళి మనకు కావాల్సిన సరుకులు నెలకు ఖర్చులు తీసుకొని రా అని చెప్తే నెల్సన్ వాళ్ళ కుమారుడు ఏం చేయాలా, ఆ పని చేయాలి. అప్పుడే మనకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది కాకుండా పక్కన కూర్చొని నాన్న నువ్వు గొప్పవాడివి, నాన్న నువ్వు అది, నాన్న నువ్వు ఇది, నాన్న అని ఆయన పక్కన కూర్చొని జపం చేస్తే మొదటి రోజు వినడానికి బాగుంటుంది. అయిపోయి సరుకులు ఇంట్లో అయిపోయినాయి, ఆకలి వేస్తుంది. అబ్బా నువ్వు గొప్పవాడి నాన్న, నువ్వు ఆకలి వేసినా కోపం లేదు నాన్న అంటున్నాను. మళ్ళీ అయిపోయి 2వ రోజు అయిపోయింది, ఇంకా కడుపు ఖాళీ, మొత్తం ఎనర్జీ కూడా పోయింది. నాన్న పడుకున్నాడు, నాన్న నువ్వు పడుకున్నా కానీ నీకు కోపం రావడం లేదు నాన్న. ఇలా చేసుకున్న పోతే లాస్ట్కి పడుకున్నా కానీ చెట్టు కట్టని తీసుకొని కన్న కొడుకున్నా తీసుకొని కట్టా అని కలుగు చేస్తాడు. ఏమన్నా చెప్పింది ఇది నీకు చేయింది, ఏది 10,000 ఎందుకు ఇచ్చాడు నీకు, పోయి సరుకు తీసుకురా, అక్కడ లాక్డౌన్ మళ్ళీ ఫుడ్ ఉండదురా మనకు అని చెప్పిస్తే నువ్వు పక్కన కూర్చొని జపం చేస్తావా? అంటే దేవుడు చిత్తం మనకు తెలియకపోతే మనకు నచ్చింది మనం చేస్తాం. యోనా ఏం చేసినాడు, ఆయన రాజుకు పోయేసి ఆపద వస్తుంది జాగ్రత్త పడు అని అంటే ఆయన పోయి నేను పోనని కూర్చుంటే ఆయన ఎక్కడికి వెళ్తే చేప తిమ్మింగ్లామా లేదు, పెద్ద చేప వచ్చేసి మింగేస్తాడు. 3 రోజులు కడుపులో ఉంటాడు. టైం వేస్ట్. మనకు దేవుని చిత్తం తెలియకుండా మన చిత్తం దాని ఏమంటే స్వీయాత్మ, సొంత ఆత్మ, సొంత మనసు చెప్పినట్టు చేసుకుంటూ పోతే ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ అప్పుడు అనిపిస్తుంది అయ్యో ఇంత నష్టపోయినానే. 3 రోజులు ఇప్పుడు చేప తినేటప్పుడు కడిగే వాళ్ళకి తెలుస్తుంది ఎంతో వాసన వస్తుంది. తినే వాళ్ళకు బాగా రుచిగా హాయిగా ఉంటుంది, కానీ కడిగే వాళ్ళకు అంత నీసు, అంత కంపు, ఇంకా కడుపులో ఎట్లుంటుంది చూడండి. యాసిడ్స్ అవి ఏం తింటుంది, చేపలు కూడా తింటుంది. చిన్న చేపలు, పెద్ద చేప చిన్న చేప తింటుంది. ఇంకా ఏవేవో తింటుంది, లోపల యాసిడ్స్
అంత వాసనలో ఆయన 3 రోజులు ఎట్లున్నాడా అనేది మళ్ళీ ఆశ్చర్యం. అంటే దేవుని పని మనము తెలుసుకోకుండా ఆయన చిత్తం ఏమి తెలుసుకోకుండా ఉండడం నెంబర్ 1 పాపం. నెంబర్ 1 పాపం అది కాదు. నెంబర్ 1 పాపం ఏంటంటే లూసిఫర్ చేసిన పాపం. లూసిఫర్ ఏం చేశాడు? దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా సకల మహిమ ఘనత ప్రభావంలో ఆ దేవునికి చెందురుగాక అని అంటున్నాం కదా. ఇప్పుడు మనము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో, వేలాది దూతలతో కొనియాడబడేది ఎవరు? దేవుడు. అలా దేవుడు కొనియాడబడుతుంటే అక్కడ నడిపించేది వచ్చేసి లూసిఫరే. ఆయన వాడు అనుకుంటాడు ఇంక ఎంతకాలము ఈయనకే ఆరాధన చేయాలా. లూసిఫర్కి ఒక టీం ఉంది, గ్యాబ్రియల్. లూసిఫరు, గ్యాబ్రియలు, మిఖాయేలు క్లియర్గా మనకు కనపడతారు. ఇంకా ఎంతమందిలో తెలియదు. వీళ్ళు ప్రధాన దూతలు, ఆర్కేంజల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఏంజల్స్, ఆర్కేంజల్స్. దూతలు, ప్రధాన దూతలు. లూసిఫర్ వచ్చేసి ఆరాధనకి హెడ్. మిఖాయేల్ వచ్చేసి ఏదైనా ఏదైనా యుద్ధం జరిగేటప్పుడు మిఖాయేలు వాళ్ళ టీం వెళ్తారు. మిఖాయేల్ కింద ఉండే ఆ దేవుడు. తర్వాత గ్యాబ్రియల్. మరియా గురించి ఎవరు మాట్లాడినారు? గ్యాబ్రియల్. అట్లా అంటే ఈయన వచ్చేసి మెసెంజర్. ఈ ముఖ్యమైన మెసేజెస్ చెప్పాలంటే ఆయన టీం, ఆయన కానీ ఆయన టీం కానీ వెళ్తారు. ఇప్పుడు ఎవరున్నా ఈ పల్లెల్లో పెన్షన్ ఇంటికి వస్తుందా? రేషన్ ఇంటికి వస్తుందా? వస్తుందండి. ఎప్పుడో ముందు మన ఇంటికి వస్తుందంట. పంపించేవారు ఒకరు ఉంటారు. వీళ్ళు ఇచ్చినా కానీ మనకు గవర్నమెంట్ ఇచ్చినట్టే. జగన్ అన్న మనకి ఇచ్చినా కానీ ఆయన జోబులో నుంచి తీసుకొచ్చేయడం, ఆయనమే తన జోబులో నుంచి తన సొంత ఆస్తుల నుంచి తీసేయడం. గవర్నమెంట్కి వచ్చే డబ్బులో నుంచి మనకు ఇస్తున్నాడు. మనం పెద్దగా దాని గురించి సపోర్ట్ కొట్టేసి అలాగా మరి గవర్నమెంట్ ఇస్తానంటే గవర్నమెంట్ మాకు కనపడలేదే. కనపడలేదండి. ఎలాగా? దేవుడు ఆత్మరూపంలో మీలో ఎవరన్నా దేవుడిని చూసారా? దేవుని స్వరం విన్నారా? డైరెక్ట్గా కొంతమందికి స్వరం వినపడుతుంది. అది గ్యాబ్రియల్ వాళ్ళ టీం వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడుతారు. అది దేవుని స్వరం అని మనం అనుకుంటాం. అట్లా ఒక హైరార్కీ అక్కడ ఉంది. నేను అనుకున్నాను అంతకుముందు నాకు తెలియక అందరం పరలోకం వెళ్ళిన తర్వాత అందరం ఈక్వల్ ఏమో అనుకున్నాను. ఎందుకంటే యేసయ్య ఇక్కడ ఏం చెప్పినాడు? శిష్యులతో అడుగుతారు, మనం ఎవరు పోవాలి చెప్పండి ప్లీజ్ అంటే ఆయన ఏం చేస్తాడు? అందరి కాళ్ళు కడిగేస్తాడు అన్నమాట. దాని అర్థం ఏంటంటే అందరూ గొప్పవాళ్ళే. ఒక ఉపమానం చెప్తాడు. పొద్దున్నే పనికి పిలుస్తాడు, మళ్ళీ ఇంకోసేపు అయినాక మళ్ళీ పనికి పిలుస్తాడు, మళ్ళీ ఇంకా లాస్ట్ అట్లా డిఫరెంట్ టైమ్స్లో వాళ్ళు పనికి పిలిచినప్పుడు అందరికీ ఒకే నాణ్యం ఇస్తాడు అనమాట. అప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కోపం వస్తుంది. అంటే సేవకు వచ్చింటారు మొదట ఎప్పుడో 35, 45 years 50 years బ్యాక్ వచ్చింటారు. వాళ్ళకి ఇంకా లాస్ట్ నిన్న వచ్చిన వాళ్ళకి ఒకటే జీతం ఇస్తే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏమన్నా ఎంత నిన్నగా వచ్చిన పిల్లడు వాడు వానికి నాకు ఒకటే ఇస్తావా ఏమన్నా అడుగుతాం కదా. అట్లా అడిగితే నీకు ఇస్తానికి ఒకటే కదా, తీసుకో, మళ్ళీ ఎందుకు నీకు అనవసరమైన జెలసీ అని. అంటే సమానత్వము యేసయ్య చెప్పినప్పుడు అనుకున్నావు పరలోకంలో కూడా ఇట్లా సమానత్వం ఉంటుందేమో అనుకున్నా. కానీ క్లియర్గా తర్వాత పరలోకంలో సమానత్వం కాదు, అక్కడ కూడా హైరార్కీ ఉంటుంది. మనము ఈ 100 సంవత్సరాలు అనుకోండి, 100 సంవత్సరాలు అనుకుందాము. అందరూ 100 సంవత్సరాలు బతకరు. కొంతమంది ఎక్కువ బతుకుతారు, 100 కంటే ఎక్కువ బతుకుతారు. కొంతమంది తక్కువ చచ్చిపోతారు, 30-40 చచ్చిపోయి ఉన్నారు, 40-50. అయితే ఈ ఒక చిన్న సమయము అయితే ఇది మనకు తెలుసు. అయితే తర్వాత చనిపోయిన తర్వాత మన శరీరము ప్రాణం పోతుంది, కానీ మనలో ఉండే ఆత్మ చనిపోదు. అది అనంతం పోతుంటుంది. అంటే అనంతం అంటే ఇన్ఫినిటీ వద్దులేబా. ఒక 1 crore అనుకోండి, 1 crore years ఆర్ 1 lakh years అనుకోండి. దీనికి డిఫరెంట్ 100 కోసం మనము పాటుపడాలా, 1,00,000 కోసం పాటుపడాలి.
మన జీవితము 100 కోసము ఇప్పుడు సేమ్ మనము పరిగెత్తున్నాం పరుగు పొందడానికి కరెక్ట్గా పరిగెత్తే లైన్లో కరెక్ట్గా పరిగెత్తే ₹1,00,00,000. లైన్ తప్పి ఫస్ట్ వచ్చినామంటే ₹100. ఇప్పుడు లైన్ ఫాలో అయితే కరెక్ట్గా పోయి ₹1,00,00,000 కోసం ప్రయత్నం చేస్తామా? తప్పుతులు పోయేసి ముందు వెళ్ళిపోయి ఫస్ట్ ప్రైజ్ తీసుకొని ₹100 తీసుకుంటాము. అంటే నేను చెప్పేది అంటే భూలోకమైన ఆశలతో, డబ్బు ఆశతో, పేరు ఆశతో, ఇంకా నేత్రాశ, శరీర ఆశతోటి మనము ఎక్కువసేపు ఇంకా మన శరీరము దాని ఆనందము, దాని ఇష్టము, మన ఈగో, మనమే హెచ్చించుకోవడం, ఇవన్నీ చేసుకుంటా ఉంటే అది నీ ₹100కే నువ్వు పోటీ పడుతున్నావు. దేవుని కోసం ఏం చేయాలి మనము? చాలామంది తెలుసు దేవుని కోసం ఏం చేయాలి అంటే మోకాళ్ళు అరిగిపెట్టుగా ప్రార్థన చేయాలి. మోకాళ్ళు అరిగిపెట్టుగా ప్రార్థన చేయాలి. విస్తారంగా ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. నువ్వు వస్తున్నాను. అందుకే నేను ఇంతకు ముందు అపమానం చెప్పింది. నాన్న పోయి పని తీసుకొని రా అంటే పక్కన కూర్చొని నువ్వు గొప్పవాడివి నాన్న అని అంటే ఏ తనకైనా కోపం. ఇచ్చిన పని చేయడమే మనకేం పని చేయాలి మరి? ఇప్పుడు ఎమర్జెన్సీ మత్తయి 18 ఏమన్నది? మత్తయి 18 ఏమంటుంది? రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెలగొట్టుడు. లాస్ట్కి ఇచ్చిన మెయిన్ ఉచితముగా పొందితురు కనుక ఉచితముగా ఇవ్వండి. ఇప్పుడు ఇది ఒక పని. ఇంకా ఏం పని చేసిన అంటే సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. ఇవన్నీ అర్థం కాలేదంటాడు మనకు. యేసయ్య ఏం చేసినాడు అని ఆ సువార్తను మనం చదివితే మన పాత నిబంధనలో ప్రావీణ్యులు ఉంటారు, పౌలు రాసిన దాంట్లో ప్రావీణ్యం చెందుతారు. ముఖ్యమైన సువార్త అంటే గాడ్ స్పెల్ అంటారు ఇంగ్లీష్లో. గాడ్ స్పెల్లింగ్ ఉంటుంది కదా, స్పెల్లింగ్. గాడ్ అంటే దేవుడు తన కుమారునితోటి, దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడిన ఉన్నాను. యెషువా చెప్పిన మాటలు రెడ్ కలర్ ఉంటాయి కొన్ని బైబిల్స్లో. అవి నువ్వు దాని మీద ఫోకస్ పెట్టుకోకుండా అబ్బా కొండల తట్టు నాకు అనులేతున్నాను, నాకు సహాయం ఇవ్వచ్చు అడుకోపోయి అయ్యా బిచ్చమెత్తుకో. అప్పుడంటే పాత నిబంధనలో అప్పుడు అక్కడ దేవుని ఆత్మ మనలో లేదు. అప్పుడు అడుకోవాలి మనకి. అప్పుడు మనము బానిసలం. మనమైతే అసలు ఎన్నికలేని వారు, ఇశ్రాయేలీయులు మాత్రమే దేవుడు ఎన్నుకున్నవారు. ఇప్పుడు కూడా కొండల తట్టు నాకు అనులేస్తున్నాను, నాకు సహాయం ఎక్కడించవచ్చు, అయ్యా బిచా దేహి, అయ్యా ఇదే అది బతుకు. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఆరోగ్యం ఇచ్చినాడు కదా, బెడ్లో పడుకోలేదు కదా. యేసయ్య ఏం చేసినాడు? ఒకే చోట కూర్చొని రండి జనులారా నా దగ్గరికి రండి అన్నాడా? ఆయన పోయినాడు వాళ్ళ దగ్గరికి. ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణంకి వెళ్తున్నాడు. ఆయన ఫేమ్ కావాలా అంటే గుర్తింపు కావాలా అని ఎప్పుడు అనుకోలే. నా గురించి వాడికి పక్షవాయువానికి బాగైపోతే పుట్టు ఒకరి బాగా నువ్వు చెప్పొద్దురా స్వామి, నువ్వు అసలు ఎవరు చెప్పొద్దురా వెళ్ళిపోరా సైగ్గా అంటే వాడు ఆనందంతో అందరికీ ఎప్పుడు చూడకపోతాడు. 4 దిక్కులు కాదు 8 దిక్కులు. మామూలుగా అంటే నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. మామూలుగా న్యూస్ అంటారు కదా NEWS, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అంటే అట్లా కాకుండా ఇది నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. నార్త్కి ఈస్ట్ మధ్యలో ఒకటి, ఈస్ట్కు సౌత్కి మధ్యలో ఒకటి, సౌత్కు వెస్ట్కి మధ్యలో ఒకటి, వెస్ట్కి నార్త్కి మధ్యలో ఒకటి. 8 దిక్కుల నుంచి వచ్చేసిన జనాలు పట్టణంలోకి పోలేకుండా. నీకు గుర్తింపు కావాలా అంటే మనం ఏం చేస్తాము? ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో రకరకాల యాప్స్, నేను కూడా కొన్నిసార్లు చేశాను యాప్స్.
ఇంతకుముందు టిక్ టాక్ దాంట్లో ఏం ఆల్రెడీ డైలాగ్ ఉంటుంది, మనం ఊరికి పెదాలు కల్పించి ఫేస్ అదే ఒక దాంట్లో ఉంటుంది అనుకోండి, మనం యాక్ట్ చేయాలనిపించింది, దాంట్లో ఆల్రెడీ ఉంటుంది ఏమంటివి అంటేనే మనము ఊరికే పెదాలు వదిలిస్తే మనం చెప్పినట్టే ఉంటుంది. అబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నాం అని అందరూ గుర్తింపు, టిక్ టాక్ గుర్తింపు. ఇప్పుడు టిక్ టాక్నే క్లోజ్ చేసి పడేసాను, ఎందుకంటే దాన్ని నేత్రాశని బాగా లేడీస్ అంతా ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ తెలియదు. మా ఫ్రెండ్ ఉన్నారు సాయి ప్రసాద్ అని, డెంటిస్ట్, వాళ్ళ పాప టిక్ టాక్ స్టార్ 45,000 దాదాపు 50,000 మంది ఫ్యాన్స్ సార్ పాపకి. నేను చెప్పిన ఏం రా దీంట్లో ఉన్నాయి వీడియోస్ చూసినావా అని, జస్ట్ కామన్ రా అది ఇదని ఇట్లుందని కదా అని చెప్పేసి వాళ్ళ కూతురుతోనే నేను ఒక వీడియో చేసాను. పక్కన నిజంగా డ్యూట్ ఆప్షన్ పెట్టిన వాడికి పెట్టిన ఎట్లుంది రా ఏం రా ఇట్లా చేసినావు, నా కూతురు పక్కన చేసినావు ఏం రా నువ్వు అని కోపడుతున్నాడు. మరి ఆమె పక్కన చాలా మంది చేసినారు అంటే వాళ్ళు ఫ్యాన్స్ అంటే నేను కూడా ఫ్యాన్ అన్నాను అంతే. బాబా టిక్ టాక్ తక్కువ టక్ అయిపోయింది. అంటే పేరెంట్స్ తెలియకుండా చేస్తారు అందరూ. వాడు ఇంకా ఇప్పటికి కూడా కప్పుకున్నాడు. కాకపోతే నువ్వు నిజంగానే మీ అమ్మాయిని సినిమా స్టార్ట్ చేయాలంటే తీసుకెళ్ళు, ట్రైనింగ్ ఇప్పించు. కానీ దేవునికి దూరంగా ఉండిపోయి ఎందుకు చెప్తున్నానంటే మనం ఫేమస్ కావాలి. ఫేస్బుక్లో నేను కూడా ప్రతిరోజు పాత ఫోటోలు పెడతా ఉంటాను అందరికి కనెక్ట్ అయ్యడానికి. నిన్న పెట్టలేదు కానీ మొన్న పెట్టాను. పాతవి ఏమన్నా వాక్యాలు చెప్పారంటే నేనే పెట్టాలి. కానీ నిజమైన గుర్తింపు కావాలంటే దేవుని కుమారుడైన యేషువా చెప్పినట్టుగా మనం ఏం చేయాలంటే రోగులను స్వస్థపరచాలి. ఇది ఇప్పుడు మీలో ఎంతమంది రోగులు స్వస్థపరచాలి రోగులను స్వస్థపరిచేది ఎప్పుడన్నా ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు బాగా అయిందా? ఎప్పుడన్నా మీరు చదివినని మీరు నోట్తో చెప్పింటారు నీకు ప్రమోషన్ వస్తుంది అని అంటారు. ఏమన్నా వాళ్ళకి ప్రమోషన్ వచ్చినది అంటే అదేంటిది? ప్రవచన వరం. మనం ఎవరికైనా ప్రార్థన చేస్తున్న వాళ్ళకి బాగా ఉంటుంది, అది స్వస్థత వరం. ఇట్లాంటి వరాలు యేషువా ఏమంటారంటే మీరు నాకంటే నేను కాదు, మీరు యేసయ్య కంటే గొప్ప కార్యములు చేయుదురు అని ఎవరు చెప్పినారు? యేసయ్య చెప్పినాడు. యేసయ్య మార్గము సత్యము అంటే సత్యమైన ఆయన చెప్పిన దాంట్లో ఒక్క రిమార్క్ ఉండదు, 100% ట్రూత్. ఆయన చెప్పింది 100%. మీరు నాకంటే గొప్ప కార్యములు చేదురు అంటే ఏమంటారు? ఆయన చేసినటువంటి మనం చేయగలము. ఒక శిలువ మరణం తప్ప మరణించి తిరిగి లేయడం మనకు సాధికాము. కానీ అంటే ఇంకో రకంగా చూస్తే మనం కూడా మరణిస్తాము, తిరిగి లేస్తాము, దేవునితో కలిసి ఉంటాము. సో ఆయన కంటే ఎక్కువగా చేస్తాము అనే దానికి ఇది. ఇప్పుడు పరిశుద్ధులు అంటే ఎవరు? మీరంతా పరిశుద్ధులే. ఎందుకంటే పరిశుద్ధాలయంలో మనం నివసిస్తున్నాము, దేవుని ఆత్మ మనం నివసిస్తున్నప్పుడు పరిశుద్ధులు అంటే ఎవరు పరిశుద్ధులు? ఆ ఊరోళ్ళేమో నేను ఎందుకు చెప్తారు, మాకు చెప్తారు అనుకోవద్దండి. మీరే పరిశుద్ధులు, మనమే పరిశుద్ధులు. ఎందుకంటే దేవుని ఆత్మతో మనం నింపబడి ఉంటే మనకు పరిశుద్ధులు. అయితే నింపబడాలా అనేది ఇంకొకటి, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తారో అనేదానికి ఈరోజు వాక్యంలో మత్తయి 6:23 అక్కడ పక్షులు విత్తవు అంటే మామూలుగా ఫార్మర్స్ ఏం చేస్తారంటే చాలామంది తెలియదు, ఇంతకుముందు అందరూ తెలుసు కానీ ఇప్పుడు చాలామంది తెలియదు. రైస్ రావాలంటే ఏం విత్తుతారంటే రైస్ విత్తుతారు అనుకుంటారు. రైస్ కాదు విత్తేది, వడ్లు ఓపెన్ చేస్తే రైస్ వస్తుంది. తెలియక రైస్ విత్తున్నారు అనుకోండి, ఏం రావు. వడ్లు విత్తాలి. వడ్లు విత్తితే అవి ఏమవుతాయి? పెద్దగా చెట్లు అవుతాయి. చెట్లలో కంకులు వస్తాయి. ఆ కంకులకి
దానికి వడ్లు ఉంటాయి. మళ్ళీ వడ్లను మనం మిషన్లో ఆడించుకుంటే చాలామంది ఏం చేస్తారంటే ఆడించి మాది తెల్లగా ఉండాలి అన్నం. తెల్లగా ఉంటే అన్నం తింటే షుగర్, బీపీ, ఎందుకంటే దాంట్లో ఏం లేదు, కార్బోహైడ్రేట్స్ మాత్రమే. అది ఎక్కువ తింటే ఎక్కువ రోగాలు వస్తాయి, ఎంత తక్కువ తింటే అందుకే బ్రౌన్ రైస్ అంటారు. మామూలు బియ్యం 50 రూపాయలు ఉంటాయి, బ్రౌన్ రైస్ 100 రూపాయలు ఉంటాయి. అయితే ఇవి పక్షులు మనమైతే ఇవి వెతుకుతేనే కానీ మనం తినలేము. ఆదాము హవ్వకు దేవుడు ఆశీర్వదించినప్పుడు అన్నీ ఫ్రీ. ఇద్దరికి ఎన్ని కావాలి? ఇప్పుడు నేను, మా నాన్న, లేదంటే నేను, మా భార్య ఇద్దరు మీ ఇంటికి వచ్చినామనుకోండి. ఎన్ని కేజీలు మటన్ కావాలా? ఎన్ని కేజీ చికెన్ కావాలా? ఎన్ని కేజీ ఫిష్ కావాలా? ఎన్ని పళ్ళు కావాలా? ఎన్ని చెట్లు కావాలా గాలడానికి? ఎన్ని పక్షులు కావాలి? ఒక బాగా తిండిపోతుంది అనుకోండి, ఒక 4 కేజీలు మటన్, 4 కేజీ చికెన్, 4 కేజీ ఫిష్, తర్వాత ఒక పళ్ళు మొత్తం పెద్ద బేసిన్కి సరిపోతాయా? ఎక్కువైపోతాయి. చర్చికి ఎక్కువైపోతాయి, వాళ్ళతో పాటు కింద మాకు కూడా ఎక్కువైపోతాయి. అయితే ఆదాము హవ్వలకి లక్షల రకాల చేపలు, ఎన్ని రకాల పక్షులు, ఎన్ని రకాల పళ్ళు, ఎన్ని రకాల చెట్లు. అది దేవుని సర్వసమృద్ధి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు 100% వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడినారు. ఈరోజు కరువు, ఈరోజు అడుక్కోలేనాం, మాకు డబ్బులు కావాలా, మాకు లేవే, జగన్ అన్న ఇస్తాడేమో నేను చూసుకుంటా. ఆయన ఎవరికి ఇవ్వాలో తెలియదు. ఉద్యోగాలు ఇస్తే మీ డబ్బులు మీకే వస్తాయి. చదివించినారు కదా, చదివించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే మీ డబ్బులు మీకు వస్తాయి. అది ఇవ్వకుండా నాన్నన్నాడు పని చేసుకుని రారా అంటే ఆటోమేటిక్గా డబ్బులు వాళ్ళకి వస్తాయి. ఆ డబ్బులు వాడు సంపాదించుకుంటారు. ఆ పని చేద్దురా అని రోజు ఒక చేప ఇస్తున్నాం అనుకున్నాడు. ఆ చేప పట్టుకొని వాడు కలుసుకొని తింటున్నాడు. చేపను అది ఇవ్వాల్సింది, చేపను ఎలా పట్టాలో నేర్పించు. వాడు ఆకలి డబ్బుల్లో పట్టుకుంటాడు. నువ్వు ఉద్యోగం ఇవ్వయా, నీ చేతులు ఉద్యోగాలు పెంచు. ఎవరికి ఎలా తెలియక ఆటో వాడికి ఇస్తాడు, రైతుకి ఇస్తాడు, ముసలికి ఇస్తాడు. మన ఇంట్లో ఎంతమందికి ఆరోగ్యం బాగలేదు, ఎంతమంది చదువుకున్నారు, ఏం టాలెంట్ ఉంది అనేది గవర్నమెంట్ దగ్గర డేటానే లేదు. ఇంకా వాళ్ళు ఏం ఉద్యోగాలు ఇస్తారు, ఏం ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు, ఎవడో రావాలా, ఇక్కడ కంపెనీలు పెట్టాలా, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. దానికి త్వరలోనే దేవుడి చేత ఆశీర్వదింపబడి అభిషేకం బిడ్డలు ఎన్నుకొని రాజ్యాధికారాన్ని వాళ్ళకి ఇవ్వబోతున్నారు. అప్పుడు ఏమైపోతుందంటే దేవుని రాజ్యమే ఇక్కడ, అంటే దేవుని రాజ్యం కోసం పాటుపడే వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పడానికి వాళ్ళు అలో చేయడం లేదు. కొన్ని ప్లేసెస్లో మొన్న ఫోటో చూస్తే పాస్టర్ కొట్టి పడేసినారు. ఆమెకంతా ఇక్కడ బ్లడ్ కారుతా ఉంది. అరే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడ్డారంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఏమన్నా అడిగినారా? లేదే. మరి ఎందుకు అంటే ఏమైపోయిందంటే మనమేమో దేవుడు అంటాము, వాళ్ళేమో దేవుడు అంటారు, ఇంకొకరేమో దేవుడు. ఇట్లా అందరూ దేవుడు అంటే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ వాడేమో ఇంకొక పేరు చెప్తాడు, మనమేమో ఇంకొక పేరు చెప్తాము, వాళ్ళేమో ఇంకొక పేరు చెప్తారు. ఇప్పుడు ఈ ముగ్గురు జుట్టు పెట్టుకొని కొట్లాడుకుంటారు. అంతే కదా. ఇప్పుడు క్రికెట్ ఏం చేస్తారు, ఇక్కడ 11 మంది మనుషులే, ఇటుపక్క 11 మంది మనుషులే. అయితే డ్రెస్ చేంజ్, వీరికొక కలర్, వాళ్ళకొక కలర్, వాళ్ళిద్దరూ ఫైటింగ్. కబడ్డీ కూడా అంతే కదా, లాగేసుకుంటారు కొట్టేసుకుంటారు. కలర్ చేంజ్ అంతే, ఏం లేదు, వేరే తేడా. ఇక్కడ మిలిటరీ, ఇండియా పాకిస్తాన్ బార్డర్, ఈ పక్క నుంచి ఇండియా వాడు కాల్చారు, దరదరు అక్కడ 100 మంది వచ్చింది. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏడ్చిరి, మనము టపాసులు పేల్చింది, వాళ్ళు కాల్చింది దర. ఇక్కడ 1000 మంది మన సైనికులు వాళ్ళు పటాసులు కాల్చింది. మనకు కనపడ అనుకుంటే వాళ్ళు దేవుడు ఏడుస్తున్నాడు. ఏమైంది మీరు చంపుకుంటారు? ఇప్పుడు ఒక తండ్రికి 4-5 పిల్లలు ఉంటే ఒకరికొకరు చంపుకుంటే బాధ కదా. అంటే ఇవన్నీ నా ఆత్మలయ్యా, మీరు అంటే సైతాన్ మనకు ఇద్దరికి
స్వభావము వేరు, ప్రదేశము వేరు. మనకి మన అంటాడు ఒకటే గోత్రం. ఎస్, ఒకటే గోత్రం. మనమంతా రాజా గోత్రం. మన తండ్రి రాజులకు రాజు, మనము కూడా మహారాజులమో యువరాజులమో, మహారాణులో యువరాణులో అంటారు, అంతే కదా. అది మన గోత్రం. అంతేగాని ఇంకో గోత్రం కాదు, వేస్ట్ గోత్రం కాదు. మన గోత్రము రాజు గోత్రం. దేవునిలో మనం అంటుకట్టుబడి ఉండాలి. ఏ విధంగా అయితే ద్రాక్ష ఒక రోజు కానీ ద్రాక్ష దాని ఏమంటారు వల్లితోటి, ద్రాక్ష తీగతోటి ఒక్క రోజు కానీ అంటూ అది కట్ అయిపోతే చచ్చిపోతుంట. అలాగే మనం దేవునితో అంటుకట్టుబడి ఉండి ఆయన చెప్పిన పని చేయాలి. ఎవరు చేయాలా? స్వస్థత చేయాలంటే నేను పోయి, నాకే రోగం ఉంది, నేను పోయి వాళ్ళందరికీ పోయి వాళ్ళకు ముస్లిమ్స్కి హిందూస్కి వాళ్ళకి పోయి వాళ్ళకి స్వస్థత చేయాలంట. ఏమన్నా చెప్తాడు అన్న, స్వస్థత ఉంటే నాకు రోగం పోవాలి కదా. సైతాన్ని చెప్తాడు నీకే రోగం ఉంది, నీ మొహం వేడి చేస్తావు, ఇంట్లో కూర్చోండి. కానీ చేసేది మనం కాదు, చేసేది దేవుడి పరిశుద్ధాత్మ చేస్తారు. మనం పోయి అక్కడ నిలబడాలి అంతే. మా ఎగ్జామ్ పోమ్మా, రాసేది నేనే. పాత నిబంధనంతా ఆయన పక్క నుండి చేస్తున్నాడు, రాలే దేవుడు రాజు. ఇప్పుడు మన లోపలికి వచ్చి ఆయన ఆన్సర్ కూడా చెప్తున్నాడు. కాపీ కొట్టు మా కాపీ కొట్టాను. నువ్వు చేయకపోతే ఎట్లా? నువ్వు చెయ్యి. ఆయన ఆన్సర్ ఏంటి చెప్తా ఉంటే, అంటే మనం ఇంత దరిద్రమైన స్థితిలో ఉన్నామా? దేవుడే ఆన్సర్ చెప్తున్నాడు, చేసి చూపించాడు ఆయన ఎట్లా చేయాలి సేవ అని. మనం ఏం చేస్తామంటే మా పాస్టర్కే స్వస్థత లేదు, నాకెందుకు వస్తుంది? ఇది వేరు వాదన, ఇది వితంత వాదన. ఇది ఇంకోటి ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త ఇలా అంటారు. మా పాస్టర్కే లేదు స్వస్థత, ఆయనే ప్రవక్త కాదు, ఈయన వచ్చి మేమంట స్వస్థత చేస్తామంట, కుష్ఠరోగులు బాగు చేస్తామంట, ఏంటి చెప్పారు అడిగా. ఇంకోద్దండి, ఎందుకంటే కార్యం చేసేది దేవుడు. మనము పోయి నిలబడాలి, ఆయన చేసిన పని. పోండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పోయి మైకులు పెట్టుకొని వాళ్ళ ఇంటి ముందు డైరెక్ట్గా హిందూస్ ఇంటి ముందు దేవుడు మా దేవుడే మీ దేవుడు, మా దేవుడే మీ దేవుడు, మా దేవుడే మీ దేవుడు అంటే వాడు లోపలికి ఏంద్రా అంటున్నాం కొడతాను. మాకు మేము మాస్టర్ మీదేను అని వీళ్ళు పోతారు పోలీస్ స్టేషన్కి పోతే, ఏం చర్చ అంటే మా చర్చ ఇంకా రిజిస్టర్ కాలేదండి. ఏం రిజిస్టర్ అయింది అంటాడు పోలీసు. రిజిస్టర్ అంటే కొన్ని రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఎవరైనా కానీ మీ దేవుడు మా దేవుడు అంటున్నారా అంటే అనలేరు. ఎందుకంటే ఈయన డౌట్, వాళ్ళకి ఒక దేవుడు ఉన్నాడు, మాకు ఒక దేవుడు ఉన్నాడు అడిగే వారికి డౌట్. మీ దేవుడే మా దేవుడు అంటే సమస్యనే లేదు అసలు ఎక్కడ కానీ. మా దేవుడే మీ దేవుడు అంటే సమస్య వచ్చింది. దేవుడు కాని వారిని దేవుడు చేసే ప్రయత్నం జరుగుతుంది. దానివల్ల సైతాను హ్యాపీ నిద్రపోతున్నాడు. ఎక్కువలే మన ఇంట్లోనే ముగ్గురు ఉన్నారంటే వాళ్ళలో ఒకరికి వాడుకుంటాడు, వాళ్ళతో గొడవలు క్రియేట్ చేస్తాడు, వాళ్ళు కొట్లాడుకుంటాడు. ఇంకా ప్రార్థన చేసేప్పుడు దేవుని స్థితి చెప్పుడు, నువ్వు ఇంట్లోనే గొడవ ఉంటే నువ్వు బయటికి పోయి ఎప్పుడు స్వస్థత చేసేది ఎప్పుడు. అట్లా వాడు బహు తెలివైన వాడు, కీర్తి కలిగిన వాడు. అందుకే కదా వాడు తేయబడింది వాడు. దేవుని సముఖంలో ఉండి దేవునికి బాగా చాలా అందగాడంట లూసిఫర్. అలాంటి వాడు తోయబడి ద బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్ అని అంటారు. వీనస్ అని కూడా ఆయన పేరు. ఎవరికి? లూసిఫర్కి. వాడు చాలా అందగాడంట. దేవుడు కంటే అందగాడు కాదు, కానీ దేవుడి ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది, మనం కనపడదు, మనం చూడలేము. అయితే ఈ లూసిఫర్ ముఖం అంత ప్రకాశవంతంగా ఉండదు కాబట్టి చూసేవారు అందరూ ఇంతటి అందగాడు కదా. మరి అక్కడి నుంచి ఎందుకు పడదో పెట్టాడు అనేది మనం ఆల్రెడీ చూసినాము. అయితే వాడికి కొయ్యతోటి నువ్వు వేరు నేను వేరు, నీ కులం వేరు నా కులం వేరు, అది వేరు ఇది వేరు, మీ ఊరు వేరు మా ఊరు. ఇంట్లో ఒకటే ఉంటుంది. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు, లేకపోతే నలుగురు ఉంటారు, లైన్లు తీసుకుంటారు. ఇట్లా ఈ లైన్ దాటి వీళ్ళ పిల్లలు అవతలకు పోతే వాడు కత్తి తీసుకొని వాళ్ళ గోడ చెడు గుడ్డు పెట్టిందంటే ఇవన్నీ ఏంటి ఎవరు క్రియేట్ చేస్తున్నారు? దాన్ని క్రియేట్ చేస్తారు. ఆ విషయం మనకు తెలిస్తే
వాళ్ళ గుడ్డు ఇక్కడ పెట్టింది ఉందే కదా, మనం ఆమ్లెట్ వేసుకోకుండా వాళ్ళకే ఇచ్చేద్దాం. లేదా మీ గుడ్డు మాకు వచ్చింది, కోడి కూడా మాకు ఇచ్చేయండి అని అడుగుతాం. ఇస్తారు, అన్నదమ్ములే కదా, ఇస్తారు. కానీ అవి చేయవు. కోడి వచ్చిందా, అటు నుంచి జంప్ వచ్చిందా, పిల్లి వచ్చింది. కరెంట్ ఇన్స్టిట్యూట్ కాలేజీ, డిజెస్ దినకర్ కాలేజీ చదివేటప్పుడు ఇలా పిల్లి వస్తా అనేది. ఒకటి శ్రీలంకన్ ఉన్నాడు, 2 రోజుల తర్వాత పిల్లి కనపడ్డా. రోజు వచ్చి తిన్నరా అంటే నేను తినలే, మా ఫ్రెండ్ తిన్నాడు, పిల్లి కనపడ్డా. వాడు ఏం చేశాడంటే ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, ఐరన్ బాక్స్ మీద ఈ పిల్లిని కోసుకొని శ్రీలంకన్ తిన్నాడు. పిల్లిని తినేసాడు. అట్లా ఎందుకు చెప్తారంటే, మనం ఇక్కడ తినమేమో కానీ కుక్కలు ఫేవరెట్ ఫుడ్ ఏ దేశం తెలుసా? కొరియా దేశం. సో వాళ్ళు రుచిగా ఒకసారి అమెరికాలో ఫిలిపినో ఫీస్ట్కి వెళ్ళారు, చర్చి వాళ్ళు పోతానే పంది అంత చర్మం ముందు వచ్చేసి ఉంది ఇట్లా ఈ కాళ్ళు ఇట్లున్నాయి ముందుకు. అన్నం ఏంటి అంటే పంది పొట్ట ఓపెన్ చేసి తీసేస్తారు. నేను మా బాబు మా భార్య పోయినాం. ఇది వేరే ఏం లేవు, మొత్తం పందే. కొంచెం ఫస్ట్ వామిటింగ్ అనిపిస్తుంది కానీ, అంటే మనం బాధపడకూడదు కదా. ఇప్పుడు యేసయ్య ఒక యోహాను మిడతలు తినేవాడు, మిడతలు పుట్టె తినేవాడు. కానీ ఆయనని దయ్యం కొట్టినవాడు అన్నారు. నేనేమో సుంకరులతో పాపలకు స్నేహితుడు, సుంకరులతో పుట్టి ట్యాక్స్ కలెక్టర్స్ చేసేవాళ్ళు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ మద్యపానం తీసుకోవడము, తినడం, అంతగా తినడం జరిగింది. అందుకని వేసంటాడు, నన్ను తిండిపోతూ మద్యపానీయుడు అని పాపలతో స్నేహితుడు అని అంటున్నారు. జ్ఞానం ఉన్న వాళ్ళకి అది తెలుస్తుంది. నేను ఇక్కడికి వచ్చినాను, అసలు తెలుగులో నన్ను మాట్లాడను, ఇంగ్లీష్లో మాట్లాడను, ఏ భాష, చైనీస్ భాషలో మాట్లాడతాను. అప్పుడు బాగుంటుంది కదా, చైనీస్ భాషతో మీరు మాట్లాడితే బాగుంటుంది కదా. అర్థం కాదు. మరి యేసయ్య ట్యాక్స్ కలెక్టర్తో కూడా మాట్లాడాలి, ఏదో సంథింగ్ మాట్లాడడానికి, వాళ్ళు మార్చడానికో దేనికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని, ఇప్పుడు నేను ఏ విధంగా పోతే పందిని తిన్నాను, నా జీవితంలో ఇప్పుడు తిన్నాను పందిని. అది పందిని తింటారేమో కానీ చూస్తా దాని మూతి అట్లా చచ్చిపోయింది. అది దాన్ని ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు తెలియదు. అయితే ఆయన మద్యపానం సేవించినాడు, వాళ్ళతో పాటు కలిసి తిన్నాడు. ఎందుకంటే వాళ్ళకు సందేశం చెప్పాలా. నువ్వు మలయాళం దేశానికి వెళ్ళి, అంటే కేరళకి వెళ్ళి నువ్వు తెలుగులో వాక్యం చెప్పినావు, ఎప్పుడైనాడు ఎవడో తెలుగు తెలిసినాడు ఉంటాడు. లేకపోతే ఏదో చెప్తున్నాడు, నవ్వుతున్నాడు, ఎగురుతున్నాడు, బాగుందిలే అని చూస్తాను అంతే. మూవీ సినిమా దగ్గర పడుతుంది వాళ్ళకి. ఇంతకుముందు నేను మూవీ సినిమా, ఇప్పుడు అన్నీ టాకీసే. వాళ్ళకు ఇప్పుడు ఎట్లుంటుందంటే, எப்படி நல்லா இருக்கீங்களா, ரொம்ப சௌக்கியமா, ஆண்டவர் வந்து நம்மளை காப்பாற்றுறாரு అని అంటే తమిళ్ అర్థం కాదు. అన్న వచ్చే టైం అయిపోయిందంటారు. ఒక నిమిషం 2 నిమిషాలు మాట్లాడంట తమిళ్, వచ్చే టైం అయిపోయింది అంటే సమరైజ్ చేస్తాను. దేవుని ఆత్మతో మనం నింపబడటం అని తెలుసుకున్నాం. మన విశ్వాసం లేని ప్రార్థనలు చాలామంది మోకాళ్ళ అరిగేంత ప్రార్థన చేస్తారు. యేసయ్య చెప్పినాడు, అనవసరంగా వీధుల దగ్గరికి పోయేసి గంటలు ప్రార్థన చేసి ఎక్కువ ప్రార్థన చేస్తే మీకు ఎక్కువ లాభం కలుగుతుంది అనుకోవద్దు. 40 రోజులు ప్రార్థన చేస్తే ఇంకా ఎక్కువ కలుగుతుంది అనుకోవద్దు. దేవుని ఆత్మ నీలో ఉంది. ఈ సమస్య నీకు ఎంత దూరం ఉండే మనకు దేవుడు. ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ఉందంటే మనకు దేవునికి ఎంత దూరం. దానికి మళ్ళీ ఇంకొకరు ఇంటర్సెసరీ ప్రేయర్, మీకు ప్రార్థన చేస్తా, మాకు డబ్బులు అకౌంట్ నెంబర్ కింద ప్రార్థనల కొరకు 998 అందులో నెంబర్ కింద పక్కన అకౌంట్ నెంబర్, IFSC కోడ్ పంపిండి డబ్బులు. అరే ఉచితంగా పొద్దున్నది ఉచితంగా ఇవ్వండి. ఇప్పుడు అన్న ఉన్నాడు, నెల్సన్ ఉన్నాడు, అరే ఎవరి దగ్గర ఎవరిని ఇస్తే కనుక తీసుకుంటాడు కానీ ఎవరు అడగడు. ఆయన ఇక్కడ వెల్డింగ్ షాప్ పెట్టుకొని తన సొంతగా
ఖర్చుతోటి ఇది చర్చి కట్టాడు. అది దేవుని కోసం సమర్పించుకోవడం అంటే. నువ్వు పని చేసుకో, అంతేగాని 9, 8, 9, 8 పంపించండి, 100 రూపాయలు పంపించండి, ఖర్చు కొనుక్కోండి, బైబిల్ పాటలు పుస్తకం కొనుక్కోండి. అంటే దేవుడు చెప్పిన పని మనం చేయకుండా మళ్ళీ ఇంకేందో పాటల క్యాసెట్ కొనండి 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 అంటే అది అన్యాయం. మనం యేసయ్య చెప్పిన పని మనం చేయకుండా మనం క్రైస్తవులు అనిపించుకోలేము. అంటే ఇంకొకరిని ఎవరో ఏదో అనడం కాదు, కానీ కనీసం మనమైనా కరెక్ట్గా ఉన్నాం. అప్పుడు ఏమవుతుంది, దేవుడు బహుశా మనం ఆత్మ నింపబడలేము. ఆయన స్వరం వినడానికి మనం రెడీగా లేము. ఆయన స్వరం విందాం. అప్పుడు ఆయన ఏం చెప్తాడో మనకు తెలుస్తుంది, అదే పని చేద్దాం. అంతవరకు అర్థం కానప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు, మత్తయి సువార్త 8 పేజీలు ఉంటే కూర్చుంటే ఒక రోజు చదివేచ్చు. ఏమీ అర్థం కాకుండా బట్టి కొట్టే స్టూడెంట్స్ ఇది అర్థం చేసుకోవాలంటే ఒక రోజు వాళ్ళు, ఒక రోజు మత్తయి, మార్కు, లూకా ఈ 3 చదివినాడంటే బాగా అర్థం. ఇంకా టైం ఉంటే యోహాను చదవండి. అప్పుడు యేసుక్రీస్తు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో అది మనకు అర్థమవుతుంది. దేవుని స్వరం మనకి ఎఫతా EPHPH అని అరవై కోడ్, నా చెవులను తెరువు, నా కళ్ళను తెరువు అని అన్నప్పుడు ఆయన మనతో మాట్లాడతారు. ఒక్కొక్కరితో మాట్లాడడానికి 100 కంటే ఎక్కువ దేవతలు ఉన్నారట. అంటే ఒక్కొక్కరికి 100 మందిని అసైన్ చేసినా కానీ ఇంకా స్పేర్ ఉంటారు అక్కడ. ఇంతమంది నీకు పంపించగల దేవుడు నీ దేవుడు. అయితే నువ్వు నీ పని చేసుకుంటా, నేను ₹1 సంపాదించాలా 10 సంవత్సరాల్లో, మా కాలేజీకి ఎక్కువ సీట్లు రావాలి సారి, దాని గురించి నువ్వు ప్రాణపడతా ఉంటే నీ కాలేజీలో 2 వస్తారు, ఇంకా ముందు ఒకరు వస్తారు, ముందు 0 వస్తారు, ఎవ్వరు రాదు. నువ్వు చేయాల్సింది దేవుని స్వరం విని, ఆ స్వరం ఆయన చెప్పిన మాట విని ఆయన పని చేయాలి. అంతేగాని మనము బాధిసనం కాదు, మనం అనుకునే వాళ్ళం అంతగానే కాదు, పుట్టల తట్టు అయ్యా ఇచ్చం కాదు. ఇప్పుడు నీ కొడుకులకు నువ్వు దుర్మార్గమైన నీ కొడుకులకు అంత బాగా చేసినప్పుడు వద్దకుండా కొయ్యకుండానే స్టోర్ చేసుకోకుండా ఏ రోజున ఏ పక్షన్నా ఆతంక పడుతుందా? మరి ఆ పక్షులను చూసుకునే ఆయన అంతగా కేర్ తీసుకున్నప్పుడు, నువ్వు దుర్మార్గంలో నువ్వే నీ కొడుకులను అంతగా బాగా ప్రేమ చూపించినప్పుడు దేవుడు నీకు ఎంతగా చూసుకుంటాడు. నీకెందుకు ఆ నమ్మకం లేదు? విశ్వాసం ఎందుకు లేదు? నీలో దేవుడు ఉన్నాడన్న విశ్వాసం ఎందుకు లేదు? ఆ రోజు యేసుప్రభు బాగా చేసినట్టల్లా నీ విశ్వాసమే నేను బాగా చేసినట్టు. నాకు ఒక క్వశ్చన్ వచ్చేది, మరి లాజరు చనిపోయినాడు కదా, చనిపోయినాడికి ఏముంటుంది విశ్వాసం? మేలుకుంటూ ఉంటే వాళ్ళకు విశ్వాసం ఉంటుంది, చనిపోయినప్పుడు తిరిగి లేస్తాడు, ఆయనకి ఏముంటుంది విశ్వాసం? కానీ అయినా కానీ విశ్వాసమే ముఖ్యం, విశ్వాసమే మనల్ని నడిపిస్తుంది అన్నాడు. ఇప్పుడు మనకు ఉండాల్సింది గంటల ప్రార్థన కాదు. చేయండి, ప్రార్థన చేయండి. ముందు దేవుడు చెప్పిన పని చేసిన తర్వాత చేయండి ప్రార్థన. ఎందుకంటే మనం ప్రార్థనలోనే బలపడతాం. ప్రార్థన అంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు నేను ఎట్లా బాగా చెప్పినానో అట్లే ఉంటుంది. 1 వే. నేను చెప్పడం మీరు వినడం, నేను చెప్పడం మీరు, అట్లా మనం చెప్పడం దేవుడు చెప్పడం. ఏం చెప్తాం తెలుసా? ఈరోజు ఆదివారము, ఇది మధ్యాహ్న కాలము, ఆకలైన సమయము, ఇంకా 5 వదలకుండా ఉన్నాడు, ఇంకొక స్పీకర్ ఉన్నాడు, ఇవి ఆయనకు తెలిసినట్టే అని చెప్తాం. మాకు కొరత ఉంది, తెలీదా దేవుడికి కొరత ఉంది చెప్తాము, మళ్ళీ ఆన్సర్ రాదు. ఎక్కువగా ఆన్సర్ రాలేదు. సైకిల్ కావాలా సైకిల్ దేవుడు స్కూటర్లో, కారో, లేకపోతే హెలికాప్టర్ నీకు అరేంజ్ చేయాలనుకుంటున్నాడు. లేకపోతే విమానం నమ్మాను, మీకు సైకిల్ కావాలంటే సైకిల్ వేస్తాడు. సరిపోతుందా? అలాగా దేవుని ఆత్మతో మనం నింపబడి ఆయనను వెతుకుతే, ఆయన పని మనం చేస్తే, ఈ 100 మంది దేవతలు ఉన్నారు కదా, వాళ్ళ పని మనం చేస్తారు. నీకు ₹1 కోసం పోయే బదులు నువ్వు దేవుని పని యేసయ్య చూపించినాడే, మీరు కాపీ కొట్టండి చాలు, యేసయ్య ఎట్లా చేసినా అట్లా చేయండి చాలు. చాలామంది ఏమంటే వేరే మాస్టర్లు కాపీ కొడతారు. చాలామంది వాయిస్ కూడా అదేవిధంగా వాళ్ళదే కాపీ అట్లనే మాట్లాడతారు. టీవీలో చూసిందే అట్లనే చెప్తారు, సేమ్ వాళ్ళ మీద కాపీ కొట్టేస్తారు. యేసయ్య కాపీ కొట్టండి.
ఆయన చేసి చూపించాడు కదా ఏం చేసినాడు. అలానే చేయండి మీరు అలా చేసినప్పుడు దేవునికి ఆత్మతో నింపబడి మీ పొట్లలో ధాన్యంతో నింపబడతాయి. మీరు విత్తకున్నా కొయ్యకున్నా ధాన్యంలో లేకున్నా మీకు ఎప్పుడు కొరత ఉండదు. మీ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. ఏం లేకపోయినా సరే మీ ముఖంలో చిరునవ్వు ఉంటుంది. మీ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ లైఫ్లో ఫైర్ ఉంటుంది. పని లేదు అంటున్నారు చాలామంది. పనివారు తక్కువ ఉన్నారండి, కొత్త విస్తారంగా ఉందన్నాడు. ఇంకా దీనికంటే నేను నా దగ్గర వేరే యాక్సెస్ లేదు. మీకు నిజంగా పని లేకపోతే పని దొరికేంత వరకు మీ పని దేవుని పని. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మిమ్మల్ని అనుకోలేంత ఎత్తైన స్థితిలో మిమ్మల్ని ఉంచుతాడు. రేపు రాజ్యం చేయబోయేది దేవునిచ్చే అభిషేకింపబడిన బిడ్డలే, దేవుని కోసం పనిచేసిన బిడ్డలే. ముందు వచ్చిన వాళ్ళకే, అందరికీ అవకాశం లేదు. ఎవరైతే ముందు వచ్చినారో, ఎవరైతే నమ్మారో, ఎవరైతే పట్టుకున్నారో ఆయనని, వాళ్ళకి అంటే కదా పరిగెత్తాం. ఫస్ట్ ముగ్గురికి ప్రయత్నించేది లేదు. లాస్ట్ వస్తా, తర్వాత వస్తా, ముస్లిం అయినాక వస్తా అంటే వాళ్ళకి ఇస్తారు ప్రైజ్, కన్సల్టేషన్ ప్రైజ్ ఇస్తారు. కింద పడింటే కాలు పట్టుకుని ఏడుస్తాడు. అబద్ధం మనకి. ఈ పరుగు పందెము మొదటి స్థానంలో పొందడానికి ప్రయత్నించు. దేవుని కలిగి ఉండడము నేర్చుకో. ముందుకు వెళ్ళు. మనము మన ఏదో లో క్యాస్ట్ ఉంటుంది అని ఇచ్చి, మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఇంకొక చిన్న దేవుళ్ళు ఉంటారు, ఒకటి దేవుడు. వాళ్ళందరికీ దేవుళ్ళకి దేవుడు మన దేవుడు. అప్పుడు మనం ఎవరం? రాజుల. మన నడక, మనం మాట్లాడే మాట, మనం చూసేది చూపు, భయం అనే మాట లేకుండా మనము మామూలుగా అయితే క్వశ్చన్ టైం ఉండదు. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మా సార్ అనేవాడు ఖచ్చితంగా మీరు వింటే ఏదో ఒక డౌట్ వచ్చింది వాళ్ళకు. వీళ్ళు విన్నారో లేదని డౌట్. కానీ నేను అందరూ చూస్తూనే ఉన్నాను, అందరూ మెలుగుగానే ఉన్నారు. సో కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఏం ప్రాబ్లం. ఇప్పుడు డౌట్ వస్తుంది. సో విన్నారా, వినలేదా? ఆయన కానీ దేవుడు విత్తిన ఈ వాక్యం 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా అది గుర్తుండిపోవాలి. మీరు ఈ యొక్క వాక్యాన్ని నేను ఈరోజు వాక్యంగా చెప్పింది, మీలో ఉండే దేవుని ఆత్మని నేను స్విచ్ ఆన్ చేసినాను. అదేవిధంగా మనం లోకానికి వెలుగు ఉన్నాం కాబట్టి మిమ్మల్ని వెలిగించినాను. మీరు ఒక 100 మందిని వెలిగించండి. 100 మందిని వెలిగిస్తే దేవుని రాజ్యం 100 రోజులు కూడా ఉంటుంది నడడానికి. అయితే మీరు లోకంలోకి వెలుగు ఉన్నారు, మీరు లోకంలోకి ఉప్పు ఉన్నారు. మీరు నిచ్చారం అయితే ఉప్పులో ఉప్పేసేదంటే పనికి వస్తుంది. దేనికంటే ఈ కోల్డ్ కంట్రీస్లో స్నో వస్తుంది. మంచు పడుతుంది. మంచు మీద జారకుండా వేస్తారు. అది అంటే కాలుతో దొక్కడానికి పనికి వస్తుంది. అంటే మనం నిస్సారం అయితే మనము కాలుతో దొక్కకుండా పోయేదానికి మాత్రమే మనకు పనికి వస్తుంది. అయితే మనం సారం అయితే పెద్ద బిర్యానీ చేసినా కానీ అంత ఉప్పేసినామంటే టేస్ట్. అలాగా మనం లోకంలోకి వెలుగు ఉన్నాము. మొత్తం కంప్లీట్గా ఆరిపోయిన దీవుడిని వెలిగిద్దాము. కొంచెం ఆరుదామా వెళదాము, దాన్ని కూడా వెలిగిద్దాము. అందరినీ వెలిగించి లోకమునకు ఫస్ట్ ఏసీ అంటాడు, నేను లోకంలోకి వెలుగాను అంటాడు. మళ్ళీ మీరే లోకంలోకి వెలుగు ఉన్నారు. ఇప్పుడు మనమే వెలుగు. ప్రతి వ్యాధి యోహాను సువార్త 11:4 యేసు ఇట్లా నేను ప్రతి వ్యాధి మరణపు మూక కొరకు కాదు కానీ ఏ వ్యాధి అయినా ఏ వ్యాధి అయినా కానీ ఈ వ్యాధి మరణం కొరకు కాదు కానీ దేవుడు మహిమపరచుకోవడానికి, తద్వారా దేవుని కుమారుడు మహిమపరచుకోవడానికి. ఇట్లా చెప్పలే, ఆయనే చెప్తున్నాడు. నేను మహిమపరచబడ్డాను కానీ ఆయన చెప్పిన చిన్న డైరెక్ట్గా ఆయన అట్లా చెప్పలే. రెండింటిలో ఏముంటుందంటే దేవుడిని మహిమపరచబడడానికి, తద్వారా దేవుని కుమారుడు మహిమపరచబడడానికి అనేది ఒక ప్రవచనం లాగా తెలిపింది. ఈరోజు ఏదైనా వ్యాధి వచ్చిందంటే దాంట్లో దేవుని కుమారుడు దేవుని కుమార్తెను మహిమపరచ. ఇప్పుడు ఎవరు దేవుని కుమారుడు? ఎవరి కుమారుడు? ఏసే కదా బైబిల్లో. ఇంకా ఎవరైనా వేరే కుమారుడు ఉన్నారా? ఆయన ఎందుకు చెప్తున్నాడు? మనమే మా దేవుని కుమార్తెలు. అయితే ఆ విధంగా అది మనం అసలు పెట్టుకోవాలి. మనము దేవుని కుమారుడు
చేసుకోవాలా అంటే ఏంది? ఇప్పుడు మనకి కానీ ఆప్షన్ ఇచ్చి మీ నాన్న చూజ్ చేసుకోండి అంటే కొంతమంది పరిగెత్తుకుంటే అమ్మాయి దగ్గర వెళ్తారు, అది కొడిసాడు. ఇంకొకరు సింహాస్టల్ దగ్గర వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ కూతురు చెప్పుకుంటే ఇంకా ఏం అవసరం లేదు, అన్ని టీవీ షోస్లో వస్తారు. ఇప్పుడు నిహారిక ఆమెకి తొందర మాట్లాడేసరికి రాదు టీవీ షో. కొంతమంది రామ్ చరణ్ వాడి ముఖమే సరిగ్గా లేకుంటే వాడి ముఖం అంతా సెట్ చేసి వాడికి అన్నీ వేసి అన్నీ హీరో చేసాం. అంటే చిరంజీవి కొడుకు ఉంటాడు, మనకి తల్లిని చూజ్ చేసుకున్నామంటే మనము ఏమో ఒక బిగ్ షాట్ని ఏపీని చూజ్ చేసుకుంటాం. రాజశేఖర రెడ్డి ఉండింటే రాజశేఖర రెడ్డి కొడుకు ఉంటే బాగుంటుంది. కానీ వీళ్ళందరికంటే 1,00,000 రెట్లు గొప్ప అయిన మన దేవుని కుమారుడు మనం అంటే ఇంకా ఎట్లా చెప్పాలని నాకు అర్థం కాదు. మీరే ఊహించుకోండి. అంటే మన లెవెల్ ఆ స్థాయి. మనం దేవుని సేవ చేస్తున్నామంటే ఒక ప్రధానమంత్రి అయినా కానీ, అమెరికా ప్రెసిడెంట్ అయినా కానీ దానికంటే గొప్పది. అది మనం ఎప్పుడైతే విశ్వసించినామో దేవుని ఆత్మ మనలో ఉంది, మనల్ని కొట్టేవాడే కూడా లేడు. నా పరుగు పందెంలో మనం అంతా చనిపోయిన తర్వాత వచ్చా మనం దేవుని సేవ చేసేటప్పుడు, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మనకు భయం ఉండదు. దొంగతనం అనేది తెలియదు, అబద్ధం అనేది రాదు, మోసం అనేది మనం చెయ్యం, నీతి కోసం హింసింపబడతాము, సిగ్గుపడం. మీరంతా నాకు కొత్త. కొంతమంది మాట్లాడమంటే సిగ్గుపడతారు. మనము సిగ్గుపడము, దేవుని పని చేసేటప్పుడు సిగ్గుపడము, భయపడము, ఇంకా నింద వేయం. ఏమయ్యా పేరైపోయింది ఇంకా నేను కరెక్ట్ చేసినాను, మ్యానుఫ్యాక్చరింగే డిఫెక్ట్. ఏమయ్యా ఇది ఫోన్ పగిలిపోయింది, కాస్ట్లీ ఐఫోను, అది అంత తప్పు, కింద వేసినా కానీ పగలదని చెప్పాడు, వేసి కొట్టిన పగిలింది. తప్పు వాళ్ళే. అట్లా నిందించే స్వభావం మనకు ఉండదు, దేవుని ఆత్మ తెలిపబడుతుంది. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయంటే ఈ ఆదాము పండు తింటేనే ఫస్ట్ వచ్చినది దొంగతనము. పోయి ఆదాము దగ్గర ఆత్మ పోయిందని, నా ఆత్మ పోయింది, నేను నగ్నంగా ఉన్నదండి చెప్పకుండా అబద్ధ మోసం చేయడము. తర్వాత సిగ్గు, బట్టలు బిద్దలు అనేసి బట్టలు తెలుసుకోవడము, సిగ్గుపడ్డము. తర్వాత దేవుడు వస్తుందని భయపడ్డము. తర్వాత నింద వేయడం. ఆదాము అడిగితే ఇందా నేను ఇచ్చినా కదా, నా తలనొప్పి నాకు పెట్టా కదా, ఆమెనే అంటే ఆమెనగానే ఎవరో ఒకరు తప్పైంది, నేను ఏదో వాడు చాలా మోసం చేసినాడు, అయినా కానీ నేను అదే తప్పు క్షమించు అని అంటే వేరేలాగా ఉండేదేమో. నింద వేస్తే అయిపోయింది. అలాగా ఇప్పుడు కూడా ఒక ప్రభుత్వాన్ని నింద వేయడం, వాళ్ళు వచ్చిన వీళ్ళు మీద నింద వేయడం, నష్టపోయేది మనమే. అట్లా దేవుని ఆత్మ కలిగి ఉంటే మనకి ఇవి తెలిసిందవు, లంచం ఇచ్చేది తెలియదు, రికమెండ్ చేసేది తెలియదు, ఇంకేం లేదు. నీతి కోసం మనం హింసింపబడితే మన దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇంకో తర్వాత నీతి కోసం హింసింపబడిన మీ ముందు వచ్చిన ప్రవక్తలు ఇలాగే హింసింపబడిన తర్వాత నువ్వు మరణించాలని, దేవుని కోసం మరణించాలనుకుంటే నువ్వు జీవిస్తావు, నువ్వు జీవించాలనుకుంటే నువ్వు మరణిస్తావు అనేది. దాని అర్థం నీకు తెలియాలంటే, అమ్మ కరోనా వైరస్ వచ్చిందా, నేను ఇంట్లో డోర్ తెలియను అని చెప్పేసి మోసుకున్న వాళ్ళు పెద్ద పెద్ద పాస్టర్లు మా బంధువులే కరోనా పాట పడ్డాడు, ధైర్యంగా పోయి చేసుకున్న కరోనా రాలేదు. దీన్ని బట్టి అర్థం ఏమంటే దేవుని పని చేయడానికి మనం భయపడకూడదు. అబ్బా వాళ్ళు రెడ్డిసా, వాళ్ళ ఇంటికి మనం పోతామా, అమ్మ వాళ్ళు పెద్ద కుటుంబమా, వాళ్ళు సౌకర్యంగా, అందరికంటే గొప్ప వాళ్ళము మనం. వాళ్ళ ఇంటికి ఒకసారి పోతే వాళ్ళే మనం పిలుస్తారు. నాకున్నారు, నేను పోతే నన్ను బెడ్రూమ్లో కూర్చోబెట్టుకున్న వాళ్ళు పైన కూర్చోబెట్టుకుని కింద కూర్చోబెట్టుకున్న వాళ్ళు. ఎంపీస్ ఉన్నారు, ఎమ్మెల్యేస్, నన్ను పైన కూర్చోబెట్టి వాళ్ళు కింద కూర్చుంటారు. ఎందుకంటే దేవుని పనిలో మనం చేసేటప్పుడు మన స్థాయి అది. ఎప్పుడే కానీ మన స్థాయి ఇలా పెట్టద్దండి, మన స్థాయి ఎప్పుడు ఇలా చేయాలి. దేవుని నామము మహిమపరచబడుతుంది. థ్యాంక్ ద లార్డ్.